మరి మీ బిజినెస్‌లో ఫెయిల్యూర్స్ ఏమున్నాయి? ప్రతిసారి లాస్ అయినప్పుడల్లా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్. ఈరోజు మనం పుట్టిన పిల్లవాడికి అమ్మ చేయి పట్టుకొని నడిపిస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ బిజినెస్ కావాలి. నేను పనిచేసిన పనికి వాట్ ఎవర్ ద వాల్యూ, ఆ వాల్యూ ఫైనల్ వాల్యూ నా అకౌంట్లో పడినప్పుడు ఐఎమ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ ఫర్ దట్ క్లయింట్. అంటే బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంటే ఏం చెప్తారు? గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ సైడ్ నుండి ఇంకా ఏం నువ్వు జాబ్ చేయట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు అన్నప్పుడు సో ఆ పర్సన్లో పడే ఫస్ట్ థాట్ ఏంటంటే నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలి. బట్ ఓవరాల్గా నేను బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఎస్, నేను చేస్తున్న ఈ రోజు వరకు నాకు ఒక 1000 మంది క్లయింట్స్ ఉన్నారంటే 1999 మెంబర్స్కు ఐడ్ అనే బెస్ట్ జాబ్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే మన మైండ్ ఫస్ట్ బిజినెస్ చేయాలా అన్నప్పుడు నేను ఎదుటి వారికి ఏ రకమైన సర్వీసెస్ ఇవ్వగలను, నాతో పాటు నా బ్యాక్ బోన్ ఉన్న నా స్టాఫ్. ఎలా ఉంటుందంటే లైఫ్ ఒక గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా 10,000 రూపీస్, ఒక 1,000 రూపీస్, 15,000 రూపీస్. సో ఈ బేసిక్ అమౌంట్ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా లగ్జరీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసేది. 90s, 95, 2000 ఇయర్ వరకు. ఇంట్లో జ్వరం వచ్చినా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఏమాత్రం వాడుకోవాలి అనే పరిస్థితి. బిజినెస్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే బిజినెస్ అనేది ఒక యజ్ఞం. జాబ్లో ఫ్రీడమ్ ఉంటుందా, బిజినెస్లో ఫ్రీడమ్ ఉంటుందా? బిజినెస్కు జాబ్కు కంపారిజన్ మనం చేయలేము. అయ్యో నేను ఎందుకు వచ్చాను బిజినెస్లోకి అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా అంటే గోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? 100 కోట్ల టర్న్ ఓవర్ వెళ్ళాం. వేరే కరోనా వచ్చేసరికి మేము కరోనా టైంలోకి వచ్చేసరికి 2 కోట్ల టర్న్ ఓవర్ పడింది. ఎప్పుడు కూడా లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఓవరాల్ ఏం చెప్తారు ఫైనల్? ఎవరైతే ఫెయిల్యూర్ చూస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఆ జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు లాంటి ఒక బిజినెస్ ఓనర్ ముందుకు వస్తేనే కదండి.